ఈరోజు మనము ఫిఫ్త్ క్లాస్లోని ఫిఫ్త్ లెసన్ తోలుబొమ్మలాట ఒక జానపద కళ ఈ పాఠ్యభాగం గురించి తెలుసుకుందాము. ఈ పాఠ్యభాగం ఆధారంగా చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి అనే అంశం కింద చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి అనే అంశం కింద కొన్ని ప్రశ్నలు ఇచ్చాడండి. దీన్ని బట్టి చూడడం, ఆలోచించి మాట్లాడడం అనేటువంటి సామర్థ్యాలని తెలుసుకోగలుగుతారు. ఇక ప్రశ్నల్లోకి వెళ్తే చిత్రంలో ఏం జరుగుతుంది అక్కడ చిత్రంలో ముగ్గురు చిందేస్తూ మైకుల ముందు పాడుతూ ఉన్నారు. చిందేయడం అంటే నృత్యం చేయడం అనమాట. అట్లా డాన్స్ వేస్తూ ముగ్గురు మైకుల ముందు పాడుతూ ఉన్నారు. చిత్రంలో బుర్ర కథ జరుగుతున్నది. నెక్స్ట్, చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏమేం చేస్తున్నారు? చిత్రంలో ముగ్గురు ఉన్నారు. మొదటివాడు రాజకీయం, రెండవవాడు కథకుడు, మూడవవాడు హాస్యగాడు. అయితే వీరి చేతుల్లో వారి వారి వాద్యాలను పట్టుకొని మైకు ముందు బుర్రకథ చెప్తున్నారు. ఇక ఇలాంటి ప్రదర్శనలు మీరు ఇంకా ఏమేం చూశారు? హరికథ, గంగిరెద్దులాట, కోలాటం, పులివేషం లాంటి ప్రదర్శనలు చూశాము. ఇక ఈ పాఠానికి కేవి రామకృష్ణ రచించినటువంటి తోలుబొమ్మలాట వ్యాసం ఆధారంగా ఈ యొక్క పాఠాన్ని రచించడం జరిగినది. ఇక పాఠ్యభాగం తోలుబొమ్మలాట ఒక జానపద కళ. తాదిమి తకదిమి తోలుబొమ్మ, దీని తమాషా చూడరా మాయబొమ్మ. పిల్లలు, మీరెప్పుడైనా తోలుబొమ్మలాట గురించి విన్నారా? అది మన ప్రాచీన జానపద కళ. ఎందరో గొప్ప గొప్ప కళాకారులు వందల సంవత్సరాలుగా తోలుబొమ్మలాట కళకు జీవం పోశారు. మనం తోలుబొమ్మలాట గురించి తెలుసుకుందామా? 90 ఆమడలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనే ప్రాచీన నానుడి వలన ఆనాటి గ్రామీణ జీవితాలలో తోలుబొమ్మలాటకు ఎంతో ప్రాముఖ్యం ఇచ్చారో తెలుస్తుంది. తోలుబొమ్మలాట క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటికి తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే అంత ప్రాచీనమైనదన్నమాట ఈ తోలుబొమ్మలాట. మన ఆంధ్రాలో తూర్పుగోదావరి, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో తోలుబొమ్మలాట కళాకారులు ఉన్నారు. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఆర్య కులస్తుల నుండి ఈ తోలుబొమ్మలాట ఇతర కులస్తులకు నేర్చుకున్నారు. తోలుబొమ్మల తయారీలో జంతు చర్మాలను ఉపయోగిస్తారు. ఇవి అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటాయి. తోలుబొమ్మలు 1 అడుగు నుండి 4-5 అడుగుల ఎత్తు వరకు తయారు చేసుకుంటారు. ప్రకృతిపరంగా దొరికే మోదుగు పువ్వు, బంక, దీపపు మసి వంటి సహజ సిద్ధమైనటువంటి రంగులను తోలుబొమ్మలకు వాడటం వల్ల వీటికి ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది. బొమ్మలను తెర మీద ఆడించడానికి అనుకూలంగా వెదురుబద్దను బొమ్మ మధ్య భాగంలో కడతారు. బొమ్మను ఆడించడానికి ఈ వెదురుబద్దే ఆధారంగా ఉంటుంది. 3 వైపులా మూసి ఉన్న పందిరి వేసి ముందు వైపు తెరలాగా పల్చటి తెల్లని బట్ట కడతారు. ప్రదర్శనకు 6 నుంచి 8 మంది కళాకారులు ఉంటారు. కథలో స్త్రీ పాత్ర వచ్చినప్పుడు స్త్రీలు, పురుష పాత్ర వచ్చినప్పుడు పురుషులే పాట పాడతారు. వంతలు హార్మోనియం, మద్దెల, తాళాలు వాయిస్తూ వంత పాడుతూ ఉంటారు. తోలుబొమ్మలాటలో చెప్పేటువంటి భాగవత కథల్లో ఎక్కువగా భక్త ప్రహ్లాద, సావిత్రి, కృష్ణలీలలు మొదలైనటువంటి కథలు 3 రోజుల పాటు ప్రదర్శనిస్తారు. రామాయణ, భారత, భాగవత కథా వస్తువులతో సమాజానికి అవసరమైన వేమన, సుమతి, నీతి శతకాల్లో పద్యాలను, శ్లోకాలను, సూక్తులను, నీతివాక్యాలను, సామెతలను సందర్భానుసారంగా ఉపయోగిస్తారు. కథ ప్రారంభానికి ముందుగా గణపతి ప్రార్థన చేస్తారు. తోలుబొమ్మలాటలో ప్రదర్శన నాటకరంగంలో ప్రారంభించి సురభి రాగంతో ముగిస్తారు. తోలుబొమ్మలాట ప్రదర్శన నాటరాగంతో
ప్రారంభించి సురభిరాగంతో ముగిస్తారు. పిల్లలు తోలుబొమ్మలాటలో ముఖ్యంగా పిల్లలను, ఇతర సామాన్య జనాన్ని నవ్వించే 2 హాస్య పాత్రలుంటాయి. అవి కేతుగాడు, బంగారక్క. ఈ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్లో చాలాసార్లు ఇచ్చారు ఈ కేతుగాడు అన్నది. ఇక ఇతర సామాన్య జనాన్ని నవ్వించే 2 హాస్య పాత్రలు ఉంటాయి. అవి కేతుగాడు, బంగారక్క. కేతుగాడినే జుట్టుపోలిగాడు అని కూడా అంటారు. వీరు ప్రదర్శన మధ్యలో ప్రత్యక్షమై చమత్కారంగా మాట్లాడుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. ఈ కళాకారుల కుటుంబాలలో చిన్నప్పటి నుండి పిల్లలకు ఈ కళపై శిక్షణ ఇస్తారు. తోలుబొమ్మలు తయారు చేయడం, వాటిని ఆడించడం, పద్యాలు, పాటలు, గానం, సంభాషణలు పలికే తీరు తదితర అంశాలపై తర్ఫీదునిస్తుంటారు. ఇక్కడ తర్ఫీదు అంటే మీకు తెలియని విషయం ఏంటంటే, తర్ఫీదు అంటే శిక్షణ, అభ్యాసం. తర్ఫీదు అంటే శిక్షణ, అభ్యాసం. తోలుబొమ్మలాటలో ప్రదర్శించే కథలు, గాథలు పుస్తక రూపంలో ఉండవు. కనుకనే పిల్లలు వీటిని ముఖతః పారాయణం, ఒకరు చెబుతూ ఉంటే విని నేర్చుకోవటం. పారాయణం అంటే ఒకరు చెబుతుంటే విని నేర్చుకోవటం చేస్తారు. ఇందుకు వారికి మంచి జ్ఞాపక శక్తి కావాలి, ప్రదర్శన నైపుణ్యం కూడా కావాలి. ఏ కళారూపమైనా సరే రక్తి కట్టేది కళాకారుని యొక్క నైపుణ్యంతోనే. అంతేకాకుండా కళల ద్వారా మానవ నాగరికత ప్రతిబింబిస్తుంది. జానపద కళలు ఒక తరం నుంచి మరో తరానికి శృత పాండిత్యంతో ప్రవహిస్తూ ఉంటాయి. అలానే ఈ కళలు కాలగర్భంలో కలిసిపోకుండా కొందరు పరిశోధకులు గ్రంథస్థం కూడా చేస్తున్నారు. పగటి వేషాలు, కోలాటాలు, బుర్ర కథ, ఒగ్గు కథ, జముకుల కథలు ఇలాంటివి ఎన్నో జానపద కళలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిది. సంస్కృతిని కాపాడుకోవటం మన కర్తవ్యం. కాబట్టి పిల్లలు వివిధ జానపద కళారూపాల పాటలు, నృత్యాలు నేర్చుకొని ప్రదర్శించి కళలను ఆదరిద్దాం.